సార్ భరద్వాజ్ గారు నమస్తే అండి. నమస్తే. సో ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా. సో అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఇవాళ రిలీజ్ అయింది. సో మీకు ఎలా అనిపించింది ఒకసారి? సంక్రాంతికి వచ్చేసారు వాళ్ళు. మ్మ్. సంక్రాంతికి వచ్చేస్తామని చెప్పారు, వచ్చేసారు. అలాగే అనిల్ రావిపూడి ఏం తీస్తాడో మనకు తెలుసు, అదే తీశాడు ఆయన. పెద్దగా కన్ఫ్యూజ్ చేయలేదు ఆడియన్స్ని. మ్మ్. ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేయలేదు, ఏకసూత్రంతో వెళ్ళిపోయింది సినిమా. అలాగే ఎంటర్టైన్మెంట్ ఉంది. ప్రతి క్యారెక్టర్ నుంచి ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ రావాలి అని డిజైన్ చేశాడు ప్రతి క్యారెక్టర్ని. దాంతో ప్రతి క్యారెక్టర్కి విచిత్రమైన మేనరిజమ్స్ సెట్ చేసి మ్మ్. దాని నుంచి చాలా కామెడీని పుట్టించే ప్రయత్నం చేశాడు. అది చాలా చోట్ల వర్కౌట్ అయింది కూడా. అదే సార్. వర్కౌట్ అయింది. థియేటర్లో ఆడియన్స్ బాగా ఎంగేజ్ అయ్యారు, ఎంటర్టైన్ అయ్యారు. అలాగే ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది వెంకటేష్ మీద బాగా పలుకుతుంది. దాన్ని బాగా వాడుకున్నాడు ఇతను. అది ఆల్రెడీ ఇంతకుముందు F2 సిరీస్ చేశాడు ఆయన. దానికి కంటిన్యూషన్లో భాగంగానే ఈ సినిమాలో కూడా వెంకటేష్తో చాలా ఎనర్జెటిక్గా. రెండోది, ఆయన ఏజ్కి సంబంధించి దీనికి సంబంధించి అంటే వింటేజ్ హీరోలని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయంలో ఈ మధ్యకాలంలో చాలామంది డైరెక్టర్లు కసరత్తు చేస్తున్నారు. అవును. అది మనం చూసాం, మొన్న బాబీ సినిమా చూసాం. ఇందులో కూడా వెంకటేష్ని బాగా హ్యాండిల్ చేశాడు ఈయన. క్యారెక్టరు ఏమిటి, ఇలా బిహేవ్ చేస్తోంది, ఇలాంటి సందేహాలు రాకుండా డిజైన్ చేశారు. అందులో భాగంగానే మీకు వాళ్ళిద్దరి మధ్య ట్రైన్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. మ్మ్. ఇది అతని భాగ్యం క్యారెక్టర్ చేసినటువంటి ఐశ్వర్య రాజేష్కి వెంకటేష్కి అదొకటి. తర్వాత మీనాక్షికి అలాగే వెంకటేష్కి మధ్య సీన్. ఆ రెండింటిని చాలా బాగా డిజైన్ చేశాడు. ఆడియన్స్ని కన్విన్స్ చేసే పద్ధతిలో డిజైనింగ్ జరిగింది. అందుకని ఎక్కడా కూడా ఎవరు ఇదేదో ఓవర్గా ఉందనో ఇంకో విధంగానో అనుకోలేదు. రెండోది, ఆ గోదావరి జిల్లాలు అక్కడ ఉండేటువంటి ఆత్మీయతలు వీటన్నిటినీ కూడా మరొక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. దిల్ రాజు గారి సినిమాల్లో చాలా వరకు ఆ ఫ్లేవర్ నడుస్తుంది ప్రతి సంక్రాంతికి. అలా దిల్ రాజు గారి సినిమా ఫ్లేవరు ఉంది, అలాగే అనిల్ రావిపూడి తరహా కామెడీ ఉంది. ఇన్ టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా. కొంచెం అడపాదడపా అడల్ట్ కామెడీ వైపు నడిచినప్పటికీ పర్వాలేదు అనిపించే పద్ధతిలో నడిపేశాడు సినిమాని. అలా సంక్రాంతి ఫెస్టివ్ మూడ్లో సరదాగా వెళ్ళి థియేటర్లో కూర్చుని సినిమా చూసేయచ్చు, నో ప్రాబ్లం. కథ దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, కథ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. సినిమాలో సరదాగా కూర్చుని కాసేపు ఎంటర్టైన్ అయ్యి 4 జోకులు వినేసి రావడానికి పనికొచ్చే సినిమా ఇది. సెలబ్రేషన్ సినిమా, పండగ సినిమా. కాబట్టి డెఫినెట్గా ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రెవెన్యూసే నమోదు చేసే ఛాన్స్ ఉంది. దిల్ రాజు గారికి ఒక రకంగా రిలీఫ్ ఇది ఈ సినిమా. అంతే. మీకు ఎలా అనిపించింది? బాగుంది సార్. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మంచిగా ఎంటర్టైన్ అవుతున్నారు, అందరు నవ్వుకుంటున్నారు. అవును. కామెడీ అంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది చెప్పింది ఏంటంటే రివ్యూస్ తీసుకునేటప్పుడు కూడా మేము ఈ మధ్యకాలం వచ్చిన సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నవ్వుకున్న సినిమా ఇదే అని చెప్తున్నారు. అదే. రెండోది, వెంకటేష్ తరహా యాక్షన్ కూడా మిస్ కాకుండా చూశాడు. తను చెప్పాడు ముందే ఘర్షణ తరహా సన్నివేశాలు కూడా ఉంటాయని. అది కూడా కొంత ఉంది సినిమాలో, ఫ్లేవర్ ఉంది. సీరియస్గా కొన్ని సన్నివేశాలు నడిపే ప్రయత్నము చేశాడు. అలాగే టేకింగ్ సైడు చాలా రిచ్గా వెళ్ళాడు. అంటే ఓపెనింగ్ షాట్ నుంచి చివరి వరకు ప్రతి సన్నివేశాన్ని మేకింగ్ సైడ్ చాలా రిచ్గా నడిపాడు అనిల్ రావిపూడి. అది ఒకటి సినిమాకి బాగా ప్లస్ అయింది. అలా గ్రాండియర్గా ఉంది సినిమా. అంటే పండగ అంటేనే గ్రాండియర్ కోరుకుంటారు. తెర నిండా నటీనటులు, దాంతోపాటు లొకేషన్స్, తను వేసినటువంటి సెట్ డిజైన్ ప్రతిదీ బాగుంది. అలాగే ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క ఆర్టిస్టు, పర్టికులర్గా ఉపేంద్ర, జైలర్ క్యారెక్టర్ చేసిన ఉపేంద్ర బాగా నవ్వించాడు. అలాగే అతనితో పాటు ప్యారలల్ క్యారెక్టర్ చేసినటువంటి సాయి కుమార్, అక్కడి నుంచి మొదలు పెడితే విలన్స్ దాకా ప్రతి ఒక్క క్యారెక్టర్ నుంచి ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ పుట్టించే ప్రయత్నం చేశాడు. అది బాగా వర్కౌట్ అయింది థియేటర్లో. వెంకటేష్ అలాగే వాళ్ళిద్దరూ కూడా, మీనాక్షి అలాగే ఐశ్వర్య రాజేష్ ఇప్పటిదాకా సీరియస్ క్యారెక్టర్లోనే చూసాం మనం. తనలో ఇంత పొటెన్షియాలిటీ ఉందనే విషయం ఈ సినిమాతో మనకి అర్థం చేయించాడు ఆయన, అనిల్ రావిపూడి. అది కూడా బాగా వర్కౌట్ అయ్యింది. ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ అయ్యారు.
ఎక్కడ ఆడ్గా అనిపించలేదు వాళ్ళ పెయిర్ కానీ, అలాగే వాళ్ళిద్దరి మధ్య నడిచేటువంటి లవ్ ట్రాక్ కానీ మొదటి నుంచి వాళ్ళ ట్రైలర్స్ నుంచి చెప్పుకుంటూ వస్తుంది. మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి మీ వైఫ్ దగ్గర రివీల్ చేయకండి దయచేసి అనే డైలాగ్ బాగా పాపులర్ చేశారు. అదే సార్. అది ప్రధానమైన కథ అదే అనే పద్ధతిలో ఆడియన్స్ని ప్రిపేర్ చేసి థియేటర్లోకి తీసుకొచ్చాడు ఆయన. తీసుకొచ్చిన తర్వాత ప్రతి క్యారెక్టర్, మామగారి క్యారెక్టరు, ఊరి పెద్ద క్యారెక్టరు, కొడుకు పాత్ర, వెంకటేష్ కొడుకు పాత్ర అయితే విపరీతంగా ఎంటర్టైన్ చేసింది. చాలాసేపు సినిమాని హోల్డ్ చేయగలిగింది అది. అందుకని హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ సినిమా అంతే. డబ్బులు వచ్చేస్తాయి గ్యారంటీగా, ఫుల్ కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి. జనాలు సరదాగా ఉన్నారు. సరదాగే అంటే యాక్చువల్గా పండగ ఆడియన్స్ అనేవాళ్ళు ఈ మధ్యాహ్నం నుంచి మొదలవుతారు. అవును సార్. పండగ రోజు మధ్యాహ్నం నుంచి మొదలై 3 రోజులు నడుస్తుంది. స్టార్ సినిమా ముందే రిలీజ్ ఎందుకు చేస్తారంటే ఆ 2 రోజులు స్టార్ ఇమేజ్ మీద నడుస్తుంది. ఇక్కడి నుంచి పండగ ఇమేజ్ మీద నడిచిపోతుంది. మనకి ఈ ముందు 2 సినిమాలు వచ్చినాయి స్టార్స్. వెంకటేష్ కరెక్ట్గా ఇది యాప్ చేసుకున్నాడు ఈ డేట్ని, పండగ రోజు మధ్యాహ్నం నుంచి మొదలవ్వాలి అని. సో ఇక్కడి నుంచి ఎంటర్టైన్మెంట్ మీద నడిచిపోతుంది. వెంకటేష్ సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్. లాస్ట్ ఇయర్ ఆయనకు ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది, సైంధవ్. అంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా చేసి చాలా కాలమైంది మనం అని ఒక ప్రయోగం చేశాడు ఆయన. అది వికటించింది. దాంతో ఎంటర్టైనింగ్ హీరోయిజం తనతో వర్కౌట్ అవుతుందని మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. నెక్స్ట్ టైం ఎలాంటి కథతో వస్తాడో చూద్దాం.